వీరలిట్టు అనాథలై మునివృత్తి నుండెను వారే హా ద్వారకాపురనాథ కేశవ దైత్యభేది భగవత్ పదాంభోరుహాశ్రితులైన వీరలభూని కావకయుండగా దారుణీధరా నీకు ధర్మమే ధర్మ నిర్మల మనస. నిర్మలమైనటువంటి ధనస్సుని అనుష్ఠించేటటువంటి మనస్సు కలిగినటువంటి కేశవ గోవింద ఓ కృష్ణ ద్వారకాపురాధినాథ అంటే ఆమె దృష్టిలో మేనల్లుడిగా కృష్ణుణ్ణి చూడలేదు, భగవంతుడి యొక్క అవతారమని గుర్తించింది కుంతి. నువ్వు ఎప్పుడూ దగ్గరుండి నీ మేనల్లుళ్ళని కాపాడతావు కదా, అటువంటి వాడివి ఎందుకు కాపాడకుండా వదిలిపెట్టావు? వీళ్ళు ఈ మాయాద్యూతానికి ఎందుకు లొంగారు, ఎందుకు ఇంత దైన్యమైన పరిస్థితిని పొందారు అని ఏడ్చింది. ఏడ్చి అమిత సత్వులు ధర్మమూర్తులహర్పతి ప్రతిముల్ రిపుద్రుమ హుతాశనుల ఆపగేయుడు ద్రోణుడు విదురుండు గౌతముడు నుండగా ధర్మ మార్గము తప్ప పాడియే పాండవోత్తములు రాష్ట్ర నిరాశ యోగ్యులే ధార్తరాష్ట్రుల వంచనన్. ఆమె అంది, ఇవాళ అపారమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు, ధర్మాన్ని నిరంతరం అనుష్ఠించేటటువంటి వాళ్ళు, శత్రువులనేటటువంటి చెట్లని కాల్చేయగలిగినటువంటి పరాక్రమం ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ లేకుండా ఏదో కాపట్యంతో మాయాజూదంతో ఓడిస్తే బాధపట్టలేదు. ఆ సభలో ఎవరున్నారు? ఆపగేయుడు. అలాగే ఆపగేయుడు అంటే గంగానది ఎందు జన్మించినవాడు. భీష్ముడున్నాడు, ద్రోణుడు గురువుగారు అయిన ద్రోణాచార్యుల వారు ఉన్నారు, విదురుడు ధర్మమూర్తి విదురుడున్నాడు, గౌతముడు కృపాచార్యుల వారు ఉన్నారు. పైగా ఉండగా ధర్మ మార్గము తప్ప పాడియే. ఇటువంటి వాళ్ళందరూ ఉండగా అసలు ధర్మ మార్గం తప్పడం సాధ్యం అవుతుందా? మరి ఇంతమంది ఉండి ఏ ధర్మాన్ని నిలబెట్టారు? వీళ్ళందరూ ధృతరాష్ట్రుడి యొక్క కుమారులైనటువంటి దుర్యోధనాదులు మోసం చేసి పాండవుల్ని అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపించేస్తుంటే ఏమీ జరగనట్టు ఊరుకున్నారే? ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? నా కొడుకులు వెళ్ళవలసిందేనా? వీళ్ళని రక్షించే వాళ్ళు ఉండరా ఈ దేశంలో? ఎంత ఆర్తి పొందిందో. పొంది అన్న సహదేవ నీవును అన్నలతో నరిగెదయ్య అట అడవులకు నీ ఉన్నను సుతులందరూ ఇందున్నట్టుల నాకు చిత్తమూరడియుండు. సహదేవుడి వంక తిరిగింది. ఆఖరివాడు కాదు, తన కొడుకు కాదు నిజానికి. కుంతి మాద్రి ఇద్దరిలో మాద్రి యొక్క కొడుకులు ఇద్దరిలో చిట్ట చివరి వాడు సహదేవుడు. ఆ సహదేవుడి వంక తిరిగి, రే నాన్న సహదేవ నువ్వు వెళ్ళిపోతున్నావురా అన్నయ్యలతోటి, నువ్వు కూడా ఇక్కడ ఉండవా? నువ్వు ఒక్కడి ఉంటే పాండవుల 5గురు నా దగ్గర ఉన్నంత సంతోషం రా నాకు, నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతున్నావా అంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ మాట ఆమె నిజానికి ఎవరితో అనాలి? ధర్మరాజుతో అనాలి, భీముడితో అనాలి, అర్జునుడితో అనాలి. ఈ ముగ్గురు తన కడుపున పుట్టిన పిల్లలు. నకుల సహదేవులు తన పిల్లలు కాదు, మాద్రి పిల్లలు. కానీ ఆమెకి తన పిల్లల కన్నా ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే తన సవతి మాద్రి యొక్క సంతానమైన సహదేవుడంటే ఇష్టం. చిన్నవాడు, పుట్టగానే తల్లి చచ్చిపోయింది, నేను సరిగా పెంచుతున్నానో పెంచట్లేదో. ఎంత ప్రేమ అంటే సహదేవుడు ఒక్కడుంటే 5గురు పాండవులు దగ్గరున్నంత సంతోషపడుతుంది. సహదేవ నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? నువ్వు లేకుండా నేను ఉండగలనా? నువ్వొక్కడి ఉంటే అందరూ ఉన్నంత సంతోషిస్తా కదా. అది కుంతి యొక్క శీల వైభవం. సాధారణంగా లోకంలో సవతి బిడ్డల మీద అంత ప్రేమ ఉండడం అన్నది ఉండదు. కానీ అరమరిక లేని స్వభావం, అటువంటి తల్లి లోకంలో ఎక్కడ ఉండదు. కుంతీదేవి యొక్క మర్యాదకు, గౌరవానికి, మనశ్శుద్ధికి ఈ పద్యం తార్కాణం అని సహదేవుడి గురించి చెప్పి, ధవళాక్షి నీ కతంబున పవిత్రమై ద్రుపదకులము పాండుకులంబున్ భవనముల వెలిగే నీవు ఉద్భవమౌటను చొచ్చుటను శుభస్థితితోడన్. ద్రౌపదీదేవి వంక తిరిగింది, కోడలు వంక తిరిగి ఆ కోడలతో అంది, అమ్మా నువ్వు మహాతల్లివి, నువ్వు పుట్టిన కారణం చేత ద్రుపద కులం అంతా కూడా ప్రకాశించింది. అక్కడ పుట్టి ఆ కుటుంబానికి గౌరవం తెచ్చావు. మెట్టి పాండుకులానికి అంతటికీ కూడా గౌరవం తెచ్చావు. 2 వంశాల్ని ఉద్ధరించిన దానివమ్మ. నీ వంటి కోడల్ని పొంది నేను అదృష్టవంతురాల్ని. అటువంటి నిన్ను 12 సంవత్సరాల అరణ్యవాసానికి, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపిస్తున్నాను.
ఎంత బాధగా ఉందోనమ్మా అని కుంతీదేవి ఆ ద్రౌపదీదేవిని పట్టుకుని ఏడ్చింది. ఏడ్చి ఆమె ఒక మాట అంది, పురుష వృషభులైన పురుషులతోడన అరిగి పరమభక్తి పరిచరింపబోవగనుట నీవు పుణ్యంబు చేసితి వంచు ప్రీతి కౌగలించుకునియే. లోకంలో పురుషుడు అన్ని విధాల అభ్యున్నతిని పొందుతూ సంతోషంగా ఉండి రాజ్య పరిపాలన చేసి ధనాన్ని సంపాదించి భోగభాగ్యాలతో ఉండగా నా భర్త అని భర్తని అనుగమించడం సామాన్యం, ఎవరైనా చేయవచ్చు. కానీ పురుషుడు విపరీతమైన కష్టాలకి లోనైపోయినప్పుడు భర్త ధర్మాత్ముడయ్యుండి కూడా క్లేశాన్ని పొందుతున్నప్పుడు ఆ భర్తకి శాంతినిస్తూ ఆ భర్తని విడిచిపెట్టకుండా ఆయనతో కలిసి నడిచినటువంటి భార్య ఉందే, ఆమెమ్మ మహోత్కృష్టమైన పుణ్యం చేసుకున్న స్త్రీ. నువ్వు ఇవ్వాల నా కొడుకులు ఏదో ఇంద్రప్రస్థాన్ని రాజధానిని చేసుకుని పరిపాలన చేసినప్పుడు 5గురికి ఇల్లాలదని రాజసూయాగం చేసినప్పుడు పక్కన పత్ని స్థానంలో కూర్చొని అమృత స్నానం చేసి ఇవాళ వాళ్ళు 5గురు అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను, ద్రుపదరాజు గారి దగ్గరికి, అత్తయ్య గారు మీరు వెళ్ళండి, కాస్త ఈ 13 ఏళ్ళు పిల్లలకి చేసి పెట్టండి అని అనకుండా నేను వెళతాను 5గురి సేవకని వెళుతున్నవే, నీ వంటి కోడల్ని పొందడం నా అదృష్టం, నీ వంటి భార్యని పొందడం వీళ్ళ అదృష్టం, నీ వంటి ఉత్తమురాల్ని కష్టపెట్టి అరణ్యముల వెంట తిప్పుతున్నారే ఇది వాళ్ళ దౌర్భాగ్యం చెప్పక చెప్పింది కుంతీదేవి. ఇది ఏ విధమైన పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా కొడుక కోడలా అని చూడకుండా కోడలి గౌరవానికి పట్టాభిషేకం చేసి మాట్లాడిన అత్తగారు భారతంలో కుంతీదేవి. ఆమె సమాజానికి అంతటికీ కూడా ఆదర్శమూర్తి. కోడలి ధర్మానికి పొంగిపోయినటువంటి ఇల్లాలు, అంత గొప్ప తల్లి, అంత కష్టంలో ఉండి స్పృహ తప్పిపోదు, ధర్మాన్ని మాట్లాడుతుంది. అందుకే ఆమె అన్న మాట నిజమైంది, ఎంత ధర్మానురక్తో మహాతల్లికి అని. నీ శిక్ష పెరుగుట నీతిమంతులు పుణ్యపురులు శూరులు కదా పాండుసుతులు, నీ మాట కాదు అని అనేటటువంటి పిల్లలు కాదు కదా, అటువంటి పిల్లల్ని నువ్వు ఇంతకాలం నుంచి దగ్గర పెట్టుకున్నాడు కదా కృష్ణుడు, ఆ కృష్ణుడు వచ్చి వీళ్ళని రక్షించాలి కదా, ఎందుకు రాలేదు ద్వారకానాథుడు? ఇది ఆమె మనసులో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఎందుకని అంటే నిజంగా కృష్ణుడు జోక్యం చేసుకున్నా వ్యాసుడు జోక్యం చేసుకున్నా పీఠముడులు విడిపోతాయి. కానీ అక్కడ మాయాజూతం జరుగుతుంటే వ్యాసుడు వచ్చి జోక్యం చేసుకోలేదు, కృష్ణుడు వచ్చి జోక్యం చేసుకోలేదు. ఎందుకు జోక్యం చేసుకోలేదు అంటే భగవంతుడు చంపవలసి వస్తే ఒకడిని చంపడానికి కారణం ఉంటుంది, 10 మందిని చంపడానికి కారణం ఉంటుంది. అధర్మం వైపు వెడుతున్నటువంటి కొన్ని కోట్ల మంది పడిపోవాలి అంటే దానికి బలమైన కారణం ఏముంటుందంటే ఇంతమంది కలిసి ఒక ధర్మాత్ముడి జోలికెడితే వాడి జోలికెళ్ళినందుకు ఇంతమందిని పడగొట్టేస్తాడు భగవంతుడు. అందుకు పాండురాజు యొక్క పుత్రుల జోలికెడుతుంటే కృష్ణుడు కానీ వ్యాసుడు కానీ రాలేదు, జరగవలసిన కురుక్షేత్ర సంగ్రామం జరగాలి కనుక. కాబట్టి వాళ్ళు జోక్యం చేసుకోలేదే. కానీ తల్లిగా కుంతీదేవికి మాత్రం పరివేదన ఉంటుంది కదా. సరే పాండవులు బయలుదేరారు, ద్రౌపదీదేవి బయలుదేరింది, కోడలకి కొడుకులను అప్పచెప్పింది, అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఉద్యోగ పర్వంలో కనపడుతుంది కుంతీదేవి. కనపడినప్పుడు కృష్ణ పరమాత్మ రాయబారం చెయ్యడం కోసం వచ్చాడు. అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిపోయి తిరిగి వచ్చారు పాండవులు. కృష్ణుడి దగ్గర ఉన్నారు. కృష్ణుడు కలుసుకున్నాడు. ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చి పాండవుల తరపున రాయబారం చెప్పాలి. ధృతరాష్ట్రుడి దర్శనం చేసుకుని తిన్నగా విదురుడింటికి వచ్చాడు. విదురుడింట్లోనే భోజనం. కుంతీదేవిని దర్శనం చేయడానికి కుంతీదేవి యొక్క మందిరంలోకి వెళ్ళాడు. కృష్ణుడు వచ్చాడు అని తెలిసింది కుంతీదేవికి. తెలియగానే ఆమె గబగబా బయటికి వచ్చింది. కృష్ణుణ్ణి చూడగానే 5గురు కొడుకుల్ని చూసినంత ఆనందపడిపోయింది. అది ఏ మాటలకు అందుతుందండి? ఒక తల్లి పిల్లల్ని చూసుకున్నప్పుడు పొందేటటువంటి ఆనందం చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. చాలామంది లోకంలో ఏమనుకుంటారంటే పిల్లాడు పాఠశాలకు వెళ్ళడానికి ఏడుస్తున్నాడంటారు. కొత్తగా పుట్టి ఇంట్లో పెరిగి పెద్దవాడైనటువంటి పిల్లో ఉందనుకోండి, వాళ్ళని చదువు కోసం పాఠశాలకి పంపిస్తారు కదా. మొట్టమొదటి రోజున వాడిని పాఠశాలకి పంపిస్తున్నప్పుడు వాడు అలోమని ఏడుస్తాడు వెళ్ళనని. ఆ ఏడుస్తున్నప్పుడు వాడు వృద్ధిలోకి రావాలి కాబట్టి బలవంతంగా దింపి తల్లిదండ్రులు ఇంటికి వస్తారు. మీరు బాగా గమనించండి, ఏడుస్తున్నట్టు కనపడినటువంటివి
ఆ పిల్లవాడు ఒక్కడే లేదా పిల్లొక్కదే. నిజానికి పైకి కనపడదు, కానీ ఏడ్చేది ఎవరో తెలుసా? ఆ పురుషుడు కార్యాలయానికి వెళ్ళిపోతాడు, తల్లి ఏడుస్తుంది. 13 ఏళ్ల తర్వాత కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు ఎక్కడుంటే పాండవులు అక్కడ ఉంటారు. కుంతికి ఎవరు కనపడ్డారో తెలుసా? తన 5 పిల్లలు కనపడ్డారు. పరుగు పరుగున వెళ్ళి మేనల్లుడి మెడ గట్టిగా పట్టుకుని కౌగిలించేసుకుంది. కృష్ణ, నిన్ను చూస్తేనే 5 బిడ్డలు గుర్తొచ్చారు కృష్ణ. ఎప్పుడూ వాళ్ళని కాపాడుతూ ఉంటావు కదా, ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, రమ్మని పీట వేసి కూర్చోపెట్టి మాట్లాడుతూ ఒక మాట అంటుంది. నీ శిక్ష పెరుగుట నీతిమంతులు పుణ్యపరులు శూరులు కదా పాండుసుతులు, సుఖవృత్తి పెక్కండ్రు నూరెల గొలువ ఉండెడువారు ఇడుముల పడుచు, నిర్జనంబైన కానలలోనన ఎట్లు నిలిచిరి, నన్ను బెట్టి నా ఎదగొనుచు జనిరి, ఏను వడ్డింపంగ ఇంపార కుడిచి మెత్తని సెజ్జ నిద్రించి, వినుత భద్ర గాన కరి బృంహితముల మేల్కాంచునట్టివారు, కందమూలంబులాహారములుగా పొదల పుట్టల పడి ఉండి, పులుగు మెకము అరవ మెల్కును చుండురే అక్కటకట. ఓ కృష్ణ, నువ్వు ఎక్కడుంటే అక్కడ నా పిల్లలు ఉంటారు కదా, ధర్మ మార్గంలో నడుస్తారు కదా, మహావీరులు కదా, ఎంతో సుఖములు అనుభవించవలసిన వాళ్ళు కదా, మహావీరులైనటువంటి రాజాధిరాజులందరూ కూడా వచ్చి వాళ్ళ పాదములకు నమస్కరించాలి కదా. అటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో. 12 ఏళ్ళు. బిడ్డడి సుఖం కన్నా అమ్మకి బిడ్డ కష్టం కావాలి. ఆయన అధికారాన్ని లోకమంతా చూస్తుంది. ఏ ఉద్యోగమోనమ్మా, పొద్దున్న పోతే రాత్రి ఎప్పుడో వస్తాడు, ఇంటి పట్టున తినడు. ఇంటి పట్టున తినివాడు ఎన్నాళ్ళు అయిందంటారు? ఆరోగ్యం ఏమైపోతుంది ఈ వయస్సులో? వాడు ఇలా తిరిగితే నా చేతులారా ఇవ్వాలమ్మయ్యా, ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇంట్లో ఉన్నాడు, వాడికి ఇష్టమని వంకాయ పచ్చిపులుసు చేశాను అని ఆ పచ్చిపులుసు పెట్టుకుని తల్లి ఎంత మురిసిపోతుందో. లోకానికి ఆయన అధికారం కావాలి, అమ్మకి ఆయన కడుపు కావాలి. అమ్మ కాదు, కుంతి అదే మాట్లాడుతుంది. ఆమె అండి 12 సంవత్సరములు ఏం తిన్నారో ఏం తినలేదు. హంసతూలికా తల్పాల మీద పడుకుని తెల్లవారుజామున మృదువైనటువంటి గీతములను వింటూ, ఏనుగుల యొక్క ఘీంకారములు వింటూ నిద్ర లేవవలసిన వాళ్ళు. ఎక్కడో పక్షులు మృగములు అరుస్తుంటే పొదలలోనూ పుట్టల మీద పడుకుని నిద్రలు ఇచ్చారు. ఎన్ని కష్టాలు పడ్డారు. అక్కడ తలుచుకుంటే నా మనసు తరుక్కుపోతోందయా అంటుంది. ఏమిటి అర్థమైంది మీకు ఈ పద్యంలో? తండ్రికి తల్లికి ఇక్కడ తేడా ఉంది. తండ్రి మాట్లాడాడు అనుకోండి ఈ సందర్భంలో, అమ్మయ్యా పిల్లలు గట్టెక్కారయ్యా, అయిపోయింది అరణ్యవాసం అజ్ఞాతవాసం, ఇకనైనా సుఖపడితే బాగుందంటాడు. జరిగిపోయినటువంటి కష్టాన్ని తలుచుకుని గట్టెక్కారని తండ్రి సంతోషిస్తాడు. పిల్లలు పడిన కష్టాన్ని ఎప్పటికీ తలుచుకుని ఏడుస్తుంది తల్లి. ఇప్పుడు అయిపోయింది కదా అని ఊరుకోదు, తలుచుకు 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 ఏడుస్తూనే ఉంటుంది. రామాయణంలో అయితే భృశం భవతి దుఃఖితః అంటారు. ఆ అమ్మతనం 12 ఏళ్ళు అరణ్యవాసంలో, 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో నా కొడుకులు ఎంత కష్టపడ్డారో. తండ్రి లేని ప్రజలు తల్లిని బాసి పెద్ద యునుగాలము విధమునబడిరి, భంగపాటు దుఃఖపాటును సంకటపాటు కలిగే విరటు పాల పిదప. వాళ్ళు పడిన కష్టాల్ని తలుచుకుని ఏడుస్తోంది పాపం. అసలు వాళ్ళకి తండ్రి లేడు. పుట్టగానే ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వకుండానే తండ్రి చచ్చిపోయాడు. ఆయన ఉంటే ఇన్ని కష్టాలు ఉండునా? పాండురాజు గారే బతికుంటే అసలు ఈ పిల్లల వంక చూడగలిగిన వాళ్ళు ఉంటారా? ఆయన లేకపోబట్టి కదా ఇంత చులకనైపోయారు. వాళ్ళని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేశారు. భిక్షాటన చేసి బతికారు. ద్రౌపదిని వివాహం ఆడారు. మాయాజూతంలో వాళ్ళని తిన్నగా ఓడించలేక కాపట్యంతో ఓడించి అరణ్యవాసానికి పంపించారు. తండ్రి లేక కదూ ఇన్ని కష్టాలు పడ్డారు. పోని అమ్మని బతికున్నాను, అమ్మగా నేనేమైనా చేయగలిగానా? 13 ఏళ్ళు అమ్మకి కూడా దూరంగా ఉండి లోకంలో ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే అమ్మా అంటారు. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మా అని నన్ను పిలవగలిగారా? నేను వెళ్ళగలిగానా? ఎంత కష్టపడ్డారో. ఆ తల్లి మనసు ఎంత కాలిపోయిందో, కాల్చేది దుర్యోధనుణ్ణి. అందుకే ఆవిడంది, తల్లిని బాసి పెద్ద యునుగాలము విధంబునబడిరి.
చాలా కాలం 13 ఏళ్ళయిందయా తల్లిని విడిచిపెట్టేసి వాళ్ళు. అమ్మని చూడాలి అనిపించినా వెనక్కి రాలేరుగా. ఎంత కష్టపడ్డారయ్యా నా పిల్లలు. అంటే పిల్లలు తనని చూడడానికి రాలేకపోవడం పెద్ద కష్టమని ఎంత పరితాపాన్ని పొందిందో కుంతి. అంతేనా? 1 ఏడాది అజ్ఞాతవాసం చేసినప్పుడు కోడలు కొడుకులు పడిన కష్టం సామాన్యమా? భంగపాటు వాళ్ళ కర్మ. ఒకడు వంట చేసే ఆయన, ఒక ఆయన ఆవుల్ని కాసేవాడా, ఒక ఆయనతో కాసేపు కాలక్షేపానికి జూదమాడమా, ఆయనకి ధర్మం చెప్తూ ఉండడమా? దారుణాతి దారుణం. బృహన్నలై నపుంసకుడై అర్జునుడు ఆ నృత్యం నేర్పడమా? ఏమిటయ్యా నా కొడుకుల బాధ? లోకంలో ఉంటుందా ఇటువంటి కష్టాలు? భంగపాటు, దుఃఖపాటు. ఎంత దుఃఖాన్ని అనుభవించి ఉంటారు వాళ్ళు. అసలు చెయ్యవలసిన అవసరం లేని వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఎన్ని చెయ్యకూడని పనులు చెయ్యవలసి వచ్చింది. ఎంత దుఃఖాన్ని పొందారు. సంకటపాటు. అక్కడ ద్రౌపదీదేవి మాలినిగా పనిచేస్తుంటే కీచకుడు ఆవిడ మీద కన్ను వేసి ఆవిడిని ఇబ్బంది పెడుతుంటే, బయటపడితే అజ్ఞాతవాసం పోతుంది, భర్తలకి ఇబ్బంది కలుగుతుందని బయటపడకుండా సూర్యుడికి నమస్కరించుకొని ఎన్ని కష్టాలు పడిందయా. ఎంత గుప్తంగా భీముడు చంపవలసి వచ్చిందయా. ఎంత సంకట స్థితి పడ్డారయ్యా నా పిల్లలు నా కోడలు. పాటు కలిగే విరటు పాల పిదప ఆ విరాట్రాజు గారి పాలనలో ఎంత కష్టపడిపోయారయ్యా నా కొడుకులు. మీరు బాగా గమనించండి. ఎప్పుడో కుంతీదేవి మాట్లాడిందని కాదు, మా అమ్మగారైనా అలాగే మాట్లాడతారు. మీ అమ్మగారైనా మనకొచ్చిన ఎంత చిన్న కష్టానికైనా అలా మాట్లాడతారు. అమ్మ సౌందర్య లహరి, అమ్మలాంటి ప్రేమైకమూర్తి, అమ్మలాంటి భగవత్ స్వరూపం లోకంలో ఉండదు. అందుకే ఏ కొడుకు ఏ కూతురు కూడా తల్లి మనసు క్లేశపడేటట్టుగా ప్రవర్తించరాదు. భారతం విన్నందుకు కుంతీదేవి గొప్పది అని చెప్పడం కాదు, ఖచ్చితంగా కుంతీదేవి గొప్పది. కానీ ఏ ఇంట ఏ బిడ్డల్ని కన్న తల్లి అయినా ప్రేమలో మాత్రం అంతే. బిడ్డల కష్టాన్ని తలుచుకుని కదిలిపోతుంది. అటువంటి తల్లి పట్ల మర్యాదగా ప్రవర్తించడం చేత కాకపోతే ఆ జన్మ నిరర్థకమైపోతుంది అని ఆమె అంది. దానదయాపరుండైన ధర్మతనూభవు శమమిట్లు పంచానన విక్రముండగు బకారికి భద్రమే అస్త్రశస్త్ర విద్యా నిపుణుండు క్రీడి సుఖియా వినయాభరణుల్ కవల్ సమాధాన సమేతులే అకట ద్రౌపదీ సాధ్వి సుఖం వేదానికి. నాయన కృష్ణ, దానదయాపరుడైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు నా పెద్ద కుమారుడు ధర్మరాజు క్షేమంగా ఉన్నాడా? సింహం లాంటి విక్రమం కలిగినటువంటి నా కుమారుడు భీమసేనుడు క్షేమంగా ఉన్నాడా? అస్త్రశస్త్ర విద్యా నిపుణుడైనటువంటి నా కుమారుడు అర్జునుడు క్షేమంగా ఉన్నాడా? వినయము ఆభరణముగా కలిగినటువంటి నా కుమారులు నకుల సహదేవులు కవలలు కుశలంగా ఉన్నారా? అన్నిటికన్నా గొప్పది నా కోడలు ద్రౌపదీదేవి సంతోషంగా ఉందా? నువ్వు వాళ్ళని చూసొచ్చావు కదా, నేను నీలో నా బిడ్డల్ని చూస్తున్నానయ్యా అని ఆ పిల్లల యొక్క క్షేమాన్ని ఎంతో ప్రేమతో అడిగింది. అడగడం కాదు, ఉద్యోగపర్వంలోంచి చెప్తున్నాను నేను ఇప్పుడు. ఆ కుంతీదేవి కృష్ణ భగవానుడితో మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ పాండవుల గురించి కోడల గురించి మాట్లాడడంలో ఎంత అద్భుతమైన విషయాలు ప్రతిపాదన చేస్తుందో, ఆమె గొప్పతనం ఏమిటో ఆ సంస్కారము మాటల చేత ఆవిష్కరింపబడుతుంది. దాచిన దాగనిదెప్పుడు అంటే మాట చేత తెలిసిపోతుంది సంస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.